హైడ్రా రూల్ ఎట్లా అనిపిస్తుందండి? హైడ్రా రూల్ కాదండి, ఫస్ట్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అలానే ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ అలానే ఉన్నాయి. వాళ్ళకి టైం ఇచ్చారు, నెలలు టైం ఇచ్చారు వాళ్ళకి, అండ్ వాళ్ళు డబ్బులు లంచం కట్టారు. వాళ్ళు అయితే లంచం కట్టి ఇప్పుడు వాళ్ళని హైడ్రా ఉన్నా కూడా కూల్చలేదు వాళ్ళది, ఎందుకంటే నేను దాంట్లోనే వర్క్ చేస్తున్నా. వాళ్ళది కూల్చలేదు, ఎందుకు కూల్చలేదు అడగండి, అడగండి. అసలు ఏంటిది అసలు అర్థం పడదాం లేకుండా అన్నీ చేసేసి వెళ్ళిపోయారు. ఒక గంట టైం ఇవ్వడానికి వాళ్ళకి ఏమొచ్చింది? దీపిక, మీరు అన్నది నిజంగా వాస్తవం. మనం కేబుల్ బ్రిడ్జ్ దగ్గర, అండర్ బ్రిడ్జ్ కావచ్చు, దుర్గం చెరువు దగ్గర చూస్తే ఇప్పటికే చాలా వరకు నోటీసులు ఇచ్చింది. FTL ఉన్నారని F మార్కులు వేసింది, బఫర్ జోన్ ఉన్న వరకు బఫర్ అని B అని పెట్టింది. కానీ ఇప్పటి వరకు కూడా కూల్చివేత జరగలేదు. హైరైజ్ బిల్డింగ్స్ పరిస్థితికి అసలుకి నోటీసులు కూడా కాదు, అసలు వాటి జోలి కూడా పోవట్లేదు. మరి సామాన్యుల వరకు ఇట్లాంటి రూల్స్ తీసుకురావడం ఏంటి? అదే కరెక్ట్. ఇలాంటివి ప్రభుత్వం ఏంటంటే ఇలాంటి కూల్చేయడంలో, ప్రజల్ని ఇబ్బంది పెట్టడంలో ఫస్ట్ ఇప్పుడు రోడ్లు ఏమని చెప్పండి, 10 నిమిషాల్లో రోడ్లు వేస్తారేమో నేను చూస్తాను. 10 నిమిషాలు మాకు టైం ఇవ్వలేదు, 10 నిమిషాల్లో రోడ్ వేయలేదు. 10 నిమిషాల్లో ఏదైనా పింఛన్లు ఇవ్వమని చెప్పండి, ఇస్తారేమో నేను అడుగుతాను. ఒక్కటి కూడా చేత కాదు, అలాంటివి ఏవి చేత కాదు వాళ్ళకి. ఇలాంటివి ఏమన్నా ప్రజల్ని ఏడిపిద్దామా, ఎప్పుడు ఏం చేద్దామా అని వాళ్ళు కనిగట్టుకొని కూర్చుంటారు. ఒక గంట అండి, ఎంతో కాదు, ఒక గంట సేపు అడిగాము, 1 అవర్ కూడా టైం ఇవ్వలేదు. అసలు మనుషులేనా అసలు? అనవసరంగా గెలిపించి వచ్చా, నేనే ఓటేసా అడిగిపోయి దరిద్రుడికి. అప్పటికి చెప్పండి, మీ పేరేంటమ్మా? రేణుక. ఇక్కడైనా మీరు కూడా ఉండేది? ఇక్కడే మాది, అక్కడ నాగర్ కర్నూలు జిల్లా మాది. అయితే ఇక్కడే ఉంటాం, ఎదురుగా ఇది రూమ్లలో ఉంటాం. అయితే కానీ ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే వీళ్ళు తీసుకున్నది స్థలం వేరే వాళ్ళది, రెంట్కు తీసుకున్న వాళ్ళది. వీరు బతకడానికి వచ్చిండ్రు, ఏదో ఇంతో అంతో భూమి ఉంటే అమ్ముకొని ఏదో బిజినెస్ చేసుకుందాం, మా పాపలని చదివించుకుందాం అని చెప్పేసి ఇక్కడ వచ్చినాం. అందరం వస్తాం, ఇక్కడ బతకడానికనే హైదరాబాద్ వచ్చేది, ఏమో రోడ్ల మీద తిరగడానికే, తర్వాత ఎంజాయ్ చేయడానికే, ఆ బిల్డింగులు చూడడానికే. మాకు ఎలాగో కూలి చేసుకొని బతుకునే వాళ్ళం మేము. కానీ ఇట్లా కూల్చివేసి ఇట్లా చేస్తే సామాన్య ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు తీరుస్తారు వీళ్ళ బాధ? నిన్న పోలీసులను వీళ్ళ పిల్లల తల్లులు అసలు చూస్తుంటే అసలు అంత ఏడుపు వచ్చేస్తుంది మాకే. కానీ వాళ్ళని ఇంత కూడా కనికరించలేదండి. అసలు ఈ గవర్నమెంట్ వచ్చింది కానీ రేవంత్ రెడ్డి సార్ మీకు చెప్తున్నా, అసలు ఇలాంటి వాళ్ళని కష్టపెడితే మీకు అసలు న్యాయం కాదు ఇది. కానీ వాళ్ళని ఎవరిని ఆపేటోళ్ళు లేడు. నిన్న అసలు ఆ తల్లి పిల్ల, అసలు ఆ పిల్ల అయితే అసలు ఎమోషనల్ అయ్యి అసలు పడిపోయింది కూడా. అది కూడా కనీసం ఇంత ఒక 1 అవర్ టైం ఇవ్వలేరా ఎవరు? 1 అవర్, ఒక 2 గంటలు టైం ఇచ్చి చూడు. ఆ బిల్డింగ్లలో ఎందుకు పడగొడతలేరు మరి? ఆ బిల్డింగ్లలో మీరు బంపర్ జోన్లో FTLలో ఉన్నాయని చెప్తున్నారు. అవి వాళ్ళు ఇప్పుడు నివాసం వాళ్ళకు ఉండనిస్తున్నారు, వాళ్ళకి టైం ఇచ్చిండ్రు. వీళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదా, వాళ్ళకి నెల 2 నెలలు ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి ఒక 1 అవర్ ఇవ్వలేరా? 1 అవర్, ఒక గంట టైంలో వాళ్ళు కాల్ చేతురు. మీరు చెప్పింది నిన్న మధ్యాహ్నం చెప్పారు, నిన్న నుంచి వాళ్ళు కాల్ చేస్తూనే ఉన్నారు. పాపం ఆడపిల్లలను పెట్టుకొని వాళ్ళు ఇక్కడ బతకనికే ఇదల్లా నిర్మించుకొని రోజు పని నడుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఆ పని వాళ్ళు ఇప్పుడు ఏడ నిర్మించుకోవాలి, ఏడ కట్టుకోవాలి, ఏడ ఉండాలి, ఉండనికే స్థానం లేదు. వాళ్ళు తినడానికి కూడా ఇప్పుడు పొయ్యి అన్నీ అవన్నీ కూల్చేసిండ్రు. ఏడ ఉండి ఏడ నివసించి వాళ్ళు ఈ సామానల్లా ఒకటి ఏదో మన ఇంట్లో సామాన్ కాదు కదా, ఇది లక్షలు కోట్లు పెట్టి తెచ్చుకున్నామన్నారు. కాళ్ళు మొత్తం సార్ అంటే కూడా వాళ్ళు వినట్లేదు. అంటే ఇప్పుడు ఏంది, ఎట్లా అనుకోవాలి ఇది చెప్పు, ఎట్లా అనుకోవాలి? కానీ ఈ భూమిని కబ్జా చేసిన వాడిని నువ్వు వానికి పనిష్మెంట్ ఇయ్యి, వీళ్ళకి కాదు ఇచ్చేది. వీళ్ళు ఏదో పొట్ట చేతులు పట్టుకొని ఇప్పుడు ఏది కిరాయికి తీసుకున్నావు, కిరాయికి మేము కూడా రూమ్లలో కిరాయికే ఉంటున్నాం, మాకు సొంత ఇల్లు ఏం లేవు ఇక్కడ, సొంతం కిరాయికి తీసుకొని మేము కూలి చేసుకుంటున్నాం. వీళ్ళు ఏంటంటే ఒక బిజినెస్ చేసుకుంటున్నాడు ఆ అన్న. అసలు ఆ అన్న ఇప్పుడు ఇదల్లా నిర్మించుకోవాలంటే ఎంత టైం పడుతుంది, ఎంత డబ్బు అవసరం ఉంటుంది? ఇప్పుడు ఉన్న పలంగా కూలి చేస్తే నువ్వు కూలి చేసినంత ఈజీగా కట్టి నువ్వు వాళ్ళకి ఇప్పుడు ఏడనో చూపి. నువ్వు ఇలాంటి వాళ్ళకు టైం ఇయ్యి, టైం ఇస్తే వాళ్ళ సామాన్లన్న వాళ్ళు చదువుకుంటారు కదా. చదువుకునే టైం ఇవ్వకుండా నువ్వు వచ్చి ఏకాఏకిన వచ్చి కూల్చి వేసినాక వాళ్ళ పిల్లల తల్లులు రోడ్డు మీద పడ్డాక ఇప్పుడు ఎవరైతారు చెప్పు? ఏ ఎమ్మెల్యే అవుతున్నాడు, ఏ వార్డ్ మెంబర్ అవుతున్నాడు, ఏ మున్సిపాలిటీ కార్పొరేషన్ అవుతుంది, ఎవరు అవుతున్నారో చెప్పు? ఎవరు ఇప్పుడు రోడ్డు మీద పోయి అడిగితే ఇస్తారా? 10 రూపాయలు ఎవరన్నా చెప్పు, ఎవరు ఇస్తారు?
అడుక్కునే పరిస్థితి. ఆడపిల్లలు అందరికి ఆడపిల్లలే కదా. సో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆడపిల్లల్ని చూసుకుంటామన్నారు, మరి నిన్న కాళ్ళ వేళ పడుతున్నారు. మేము కూడా అట్లనే అనుకున్నాం. మాది కూడా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ తాలూకా మాది. మాది పెద్ద కొత్తపల్లి మండలం పెద్దకారపంల విలేజ్ మాది. కానీ మేము రేవంత్ రెడ్డికి ఓటేసినాం మేము. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం వస్తే మహిళలకు కానీ పేదవాళ్ళకు కానీ ఇబ్బంది ఉండదని చెప్పేసి మాకు మా నాయన, మా అమ్మమ్మ, మా తాత వాళ్ళు చెప్పిండ్రు. అంటే ఇంతకు ముందు కూడా మా వాళ్ళు కూడా ఏది కాంగ్రెస్ పార్టీకే మాకు ఓటు. వచ్చిన తర్వాత రోడ్డు పైనే బతుకులు ఈడ్ చేయడం ఇంతవరకు. ఈ రోడ్డు పైన ఈడ్ చేయడం కరెక్ట్ కాదు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇబ్బంది లేకుండా ఉండాలంటే అది ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారు సామాన్యులకే. అది ఉన్నోళ్ళకి మంచి హ్యాపీగా ఉన్నారు. ఉన్నోళ్ళు అయితే మంచిగా దర్జాగా ఉన్నారు, ఏ టెన్షన్ లేకుండా. ఇప్పుడు లేని వాళ్ళు పేదవాళ్ళు ఎవరిని అడగాలి, ఎవరిని పోయి ఎవరిని ఇప్పుడు వీళ్ళకి ఏదన్నా ఆధారం చూసుకోనికే టైం ఇవ్వపోతుంది. ఎక్కడైనా చూపించన్నా మళ్ళీ చూపించాలి కదా. ఏదన్నా స్థలము ఇక్కడ ఖాళీగా స్థలం ఉందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు బతుకుదెరువు కోసమని వచ్చిండ్రు. బతుకుదెరువుకి వచ్చినప్పుడు పొట్ట చేతులు పట్టుకొని ఆ నోటికాడు బుక్కను తీసివేస్తే మీకేం పుణ్యం వస్తుంది? నోటికాడు బుక్క పిల్లలు ఈరోజు రోడ్డు మీద పడ్డారు, ఆడపిల్లలు. ఆ పిల్లల ఏడుపు, ఆ పిల్లల గోస. మనకున్నారు కదా పిల్లలు, మన పిల్లలు కూడా అట్లే అయితే మనకెంత బాధ ఉంటుంది. ఇప్పుడు ఉన్న పలంగా నువ్వు ఇల్లు కూలగొట్టి ఎకాయకిన వచ్చి అన్నీ కూల్చివేసినాక ఈ సామాన్లు ఎవరు ఇప్పియాలి వాళ్ళకి? వాళ్ళు ఎంత నష్టపోయినారు. ఇప్పుడు వాళ్ళ తరపు నుంచి మాట్లాడే దేవుడే లేడు, నాదుడే లేడు. అసలు రేవంత్ రెడ్డి అసలు మంచిగా ప్రజలకు పరిపాలన ఇస్తాడని ఓట్లేసి గెలిపించారు అందరూ. కానీ ఈ కబ్జా చేసిన వాళ్ళ మీద నువ్వు ప్రతాపం చూపి, ఈ బతకనికి వచ్చిన వాళ్ళ మిడిల్ క్లాస్ వాళ్ళ మీద, మధ్యతరగతి కుటుంబాల మీద నీది ఏందో చూపియకండి సార్. మీరు చూపించకుండా మీరు ఏం చేయండి, వాళ్ళకు టైం ఇవ్వండి. ఒక 2 రోజుల 3 రోజుల నెలన వారమా టైం ఇవ్వండి. టైం ఇచ్చి కూల్చేయండి, చెప్పి కూల్చేయండి. చెప్పినాక వాళ్ళు తీయకపోతే వాళ్ళది తప్పు కదా. చెప్పకుండా చేయకుండా వచ్చి ఏకాకిన వచ్చి కూల్చేస్తుంటే ఎవరు అసలు పోలీసు వాళ్ళు పట్టి దొబ్బుతారు. వద్దు సార్ కాలు ముక్తం వేలు ముక్తం అంటే కూడా ఎవరు వినే పరిస్థితిలో లేరు అసలు. కానీ ఇలాంటి ఘోరం అసలు తెలంగాణలో ఉంటుంది అనేది ఇదే ఫస్ట్ టైం చూడడం. అసలు ఉండవద్దు, కానీ ఇలాంటి పరిస్థితి ఎందుకు కల్పించి ఎందుకు ఇది చేస్తున్నారో అర్థం కాలేదు. అసలు ఆ సామాన్లు చూస్తుంటే ఇట్లా అవుతుందని అనుకోలేదు, ఇట్లా అవుతుందని అనుకోలేదు. ఫస్ట్ ఈ హైదరాబాద్లో ఉన్న పేదవాళ్ళకి మొత్తము అక్కడెక్కడో ఇండ్లు కట్టించి పెద్ద పెద్ద అంతస్తులు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టించి ఊరికే పెట్టిండ్రు. అవన్నీ ప్రజలకు మంచిది ఏమైంది? ఈ పరిపాలన ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నాడు, మళ్ళీ ఫస్ట్ ఇండ్లు ఇవ్వాలి కదా. ఇదేంది మధ్యలో? ఇది ఉంటే నీ తర్వాత చూసుకో అబ్బా, నువ్వు తర్వాత చెయ్యి, నువ్వు నిజానంగా చెయ్యి, చెప్పి చెయ్యి. మళ్ళీ అది కూడా మేము తప్పడినట్లే, అది నువ్వు చేసేదాన్ని చెప్పి వాళ్ళకి టైం ఇచ్చి చెయ్యి, అది పద్ధతి అంటారు. ఉన్న పలంగా ఏడుకోవాలి కుటుంబాలు. ఏడు రోడ్డు మీద వండుక తింటారు వాళ్ళు. ఇప్పుడు వర్షం వస్తే ఉంటారు, వండుకొని తినాలి ఇప్పుడు వాళ్ళు. ఏమవుతారు? హైడ్రా కూల్చివేతలతో చూస్తున్నాం కదా, నిలువు నీడ లేకుండా ఉండే పరిస్థితి. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఎంతో కొంత మంచి జరుగుతుంది, ఉపాధి దొరుకుతుంది అనుకున్న వాళ్ళకు కూడా కనీసం ఉపాధి పక్కన పెడితే కనీసం ఉండడానికి నీడ లేని పరిస్థితి అనిపిస్తుంది. నువ్వు ఉండేనన్న నిన్న లేదు వచ్చి చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? ఇదంతా గంట టైం కూడా ఇవ్వకుండా ఆడపిల్లలు వాళ్ళని బతిమలాడుతుంటే కూడా ఘోరం పరిస్థితి కాదు మేడం. చిన్న పిల్లగాళ్ళు వాళ్ళ వర్కర్లు వాళ్ళు ఏడ ఉంటారు మేడం. ఏం లేకుండా అయిపోయింది కదా మేడం. ఏమైనా రూమ్ ఉండే, ఆ రూమ్ ఉన్నా అలా ఉండేటోళ్ళు, ఆ రూమ్స్ తక్కువ కొట్టిర్రు. ఘోరం పరిస్థితి మేడం. అసలు ఇట్లా అవుతుంది అని అనుకున్నారు గవర్నమెంట్ ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుంటుంది? మేమైతే అసలు ఊహించుకోలేదు మేడం అట్లా అవుతుందని. మేము ఊహించుకోలేదు, అట్లా అవుతుందని అనుకోలేదు అసలు.